సో నాది మిర్రర్లో అయినా కూడా చాలా చక్కగా వస్తుంది. కాకపోతే ద మిర్రర్ హ్యాస్ టు బి క్లీన్ ప్రాపర్లీ అని ఇక్కడ ఏదో బాగానే క్లీన్ చేశారు కాబట్టి. సో ఇదంతా కూడా మనకి ఏంటి చూడండి, మొత్తం అంతా వ్యవసాయం, జైన్ రాజులు. సో ఇవే మ్యూజియం విశేషాలండి. ఇక్కడ నుండి నేను ఇది చాలా కష్టపడి చాలా యాంగిల్స్లో పెట్టి తీశాను. బాగుంది అంత ప్లేస్ అంతా కూడా, వైబ్రెన్స్ అంతా బాగుంది. అక్కడ కేవ్ ఉంది. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వీరయాతన అండి. వీరయాతన దగ్గర మనకి ఇది ఒక ఫౌండేషన్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై సాధ్వి చాందినీజీ ఇన్ 1971. తను ఇక్కడ మొత్తం నేను రాజగిరి అంతా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ కుటుంబీకులందరూ కూడా ఈ కార్పొరేట్లు కానీ అందులో కానీ అలసిపోయి ఒక 10 రోజులు ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళాలంటే ఈ దరిదాపుల్లో ఉన్న జార్ఖండ్ బళ్ళు, బీహార్ బళ్ళు అది ఎక్కువగా చూశాను. సో ఆ బళ్ళన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఏంటంటే ఫ్యామిలీలతో పాటు ఇక్కడికి వచ్చి ఒక ప్యాకేజ్ అనేది తీసుకుంటారు. రోజు 450-550 అనేది తీసుకుంటారు. రూమ్ తీసుకొని చక్కగా ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తుంటారు. సో ఆ ప్యాకేజీ లిస్ట్ కూడా నేను పెడుతుంటాను. మీరు ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గర ప్రాంతాల్లో కానీ లేకపోతే జార్ఖండ్ ఈ చుట్టుపక్కల స్టేట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చక్కగా అయితే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఇదంతా మనకు వనాలు ఉన్నాయి. మనకి పొండా పోకర్, ఇంకా ఇది వీరయాతనం, ఇంకా అలా అని చాలా ఫౌండేషన్స్ అయితే ఉన్నాయి. ఆ ఫౌండేషన్లో మనకి నివాసం దొరుకుతుంది. నివాసంతో పాటు మనకి పిల్లలకి యాక్టివిటీస్ చేసేటట్టు స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నేను చక్కగా అయితే మనకి వీరయాతన జైన్ మ్యూజియంకి అయితే ఇప్పుడు రావడం అయితే జరిగింది. సో ఇదైతే మనకి 1971లో సాధ్వి చాందినీజీ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఆ అద్భుతమైన జైన్ మందిర్ చూసేసి, కళామందిర్ అనేది ఉంది, అది మ్యూజియం అనేది చూసేసి ఇక్కడ నుండి నేను విశ్వశాంతి మందిర్కి అయితే వెళ్తాను. దాని తర్వాత తప్పకుండా కూడా హాట్ స్ప్రింగ్స్ ఉన్నదని విన్నాను. సో అక్కడ కూడా వెళ్దామని అనుకుంటున్నాను. టైం ఎంతవరకు కుదిరితే అంతవరకు 5 o'clock వరకు నేను కవర్ చేసేస్తాను. సో ఆ ప్రాంతం అంతా చూపిస్తున్నానండి. సో ఇదంతా కూడా మార్నింగ్ 7 AM నుండి మనకి ఈవినింగ్ 7 AM వరకు ఇదంతా ఓపెన్లో ఉంటుంది. సో చక్కగా వచ్చి టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. సో దేవాలయం అయితే చూడడానికి బయట మొత్తం అంతా కూడా మార్బుల్తో కట్టడి. ఇదంతా కూడా మళ్ళీ ఇది శాండ్ స్టోన్తో అయితే మళ్ళీ ఆ స్టోన్ అయితే చూశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ చూశాను. గుజరాత్లో ఎక్కువ ఉంటాయి ఆ కట్టడలన్నీ. సో మందిరికి వెళ్ళి ఫస్ట్ మందిర్ దర్శనం చేసుకుని మ్యూజియంలో ఏమైనా ఉంటే చక్కగా అవన్నీ చూసేసి ఇదిగో మరి ఇంకెళ్ళాలంటే ఫౌండేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. రాజగిరి ఏంటంటే మనం కాసేపు టైం స్పెండ్ చేయడానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు ఇవన్నీ కూడా. సో గౌతమ్ గురుకుల క్యాంప్ ప్యాకేజ్ అండ్ ఆపర్చునిటీ ఫర్ సర్వీస్. సో నేనైతే దారి పొడుగున సర్వీస్ చేస్తూనే ఉన్నాను నా ట్రావెలింగ్లో. బాగుంది. ఇదంతా కూడా వీరయాతన. సో అది కళామందిర్ అంటే నాట్యం చేస్తారేమో, మరి అక్కడ కూడా వెళ్తాను. సో ఫస్ట్ అయితే మనం షూస్ అనేది తీసేసి లోపలికి అయితే వెళ్ళి చక్కగా లోపల ఉన్న జైన్ దేవుడిని అయితే మనం ఆరాధిద్దాం. సో గోపురం అయితే చక్కగా మొత్తం అంతా పాలరాతితో నిర్మించారండి. బాగుంది దేవాలయం. వీరయ్యనాథ్ పరమార్థ్ నిలయ. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్. బాగుంది దేవాలయం, చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. సో దేవాలయం బాగానే ఉందండి. నాకైతే గూజ్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే టైం అనేది లేదు కాబట్టి నేను మ్యాక్సిమం తప్పు వారికి కూడా అర్జెంట్గా పారిపోవాలి. సో చక్కగా ఈ మ్యూజియం అనేది చూపించేస్తాను ఒక విధంగా. మ్యూజియం చూపించేసి నేను చక్కగా తప్పు అని వెళ్ళిపోతాను. సో ఇది మ్యూజియం లోపలికి అయితే వచ్చాను. ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా దిగంబరాలు. నేను బయట కూడా ఒక 2-3 దిగంబరులను అయితే చూశాను.
అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. హిందీలో అయితే మనకి అర్థం కాదు కానీ ఇంగ్లీష్లో ఉంది. అదంతా మీకు ఇక్కడ ఆ స్క్రిప్ట్ కూడా చూపిస్తాను. ఇది ఉంది. సో వేరే ఆర్ట్ అంటే ఇది దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై సాధ్వి చాందిని 1971 ఫౌండేషన్ అనేది. ఇది కూడా ఒక ఫౌండేషన్ అని. సో నాది మిర్రర్లో అయినా కూడా చాలా చక్కగా వస్తుంది. కాకపోతే ద మిర్రర్ హ్యాస్ టు బి క్లీన్డ్ ప్రాపర్లీ అని. ఇక్కడ ఏదో బాగానే క్లీన్ చేశారు కాబట్టి. సో ఇదంతా కూడా మనకి ఏంటి చూడండి, మొత్తం అంతా వ్యవసాయం, జైన్ రాజులు, చాలా నీట్గా ఉందండి మ్యూజియం అంతా చక్కగా. ఇవంతా కూడా మనకి పేపర్స్ కూడా చాలా స్మాల్ పేపర్స్ అవి. సో మొత్తం 24 తీర్థంకరాలు కూడా ఇక్కడ ఉన్నాయని విన్నాను. సో మెల్లగా వెళ్దాం. అదైతే లోపల ఉన్న దేవాలయంలో ఉన్న డీటెయిల్స్కి అయితే దిగాను, కానీ బయట ఇవన్నీ కూడా తీసుకొచ్చని చెప్పారు. సో పార్శ్వనాథ్ నాకైతే కొంతమంది తెలిసి రిషభదేవు, పార్శ్వనాథ్, ఆదినాథ్జీ, కొంతమంది అయితే పర్వాలేదు. జైనీ గురించి కొత్త అవగాహన అనేది వచ్చింది, దేవాలయాలకు వెళ్తుంటాను కాబట్టి. ఇక్కడ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా క్యాప్చర్ చేస్తున్నాను, సో మీకు కూడా అర్థం అవుతుందని. As he stands in the royal palace, the ring falls from the finger of Chakravarti Bharat. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అడిగాను, 50 రూపాయలు అయితే చార్జ్ చేశారంటే టికెట్ ఫేరు. సో లోపల అనేది మెయిన్ జైన్స్ మెయిన్ నాకు నచ్చేది ఏంటంటే ఎంతో కొంత అది ఫౌండేషన్కి ఉపయోగపడుతూ మనం చక్కగా వచ్చే వాళ్ళందరూ కూడా చక్కగా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇంత దూరం వచ్చి ప్రజలకు చూపించకపోతే అది వేస్ట్. బ్యూటిఫుల్ చూడండి ఎంత అందంగా ఉంది. ద కింగ్ మ్యాగరత్ కట్స్ హిస్ ఓన్ ఫ్లెష్ బ్యూటిఫుల్ హంటర్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ పిజియన్. చూడండి అక్కడ మనకి చక్కగా నీట్గా ఆ పిజియన్ ప్రాణాన్ని కాపాడడం కోసం తన ఓన్ ఫ్లెష్ని ఇవ్వడం ఇది జరిగింది. ఇదంతా మిర్రర్ నుండి చేస్తున్నాను కాబట్టి మేనేజ్ చేస్తున్నాను. కొంచెం స్క్రిప్ట్ అయినా కూడా మొత్తం అంతా పోతుంది. బాగుందండి జైన్ మ్యూజియం అండి. చాలా జైన్ మ్యూజియంకి వెళ్ళాం, కానీ దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ మ్యూజియం. సో ఇదంతా ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఇది. तो श्री ब्रह्मी कला मंदिर म्यूजियम आचार्य
Sriji created this magnificent museum in 1982 with artifacts created with their own hands for all the appreciate to create the Jain estate and the contribution to the whole. చూడండి చాలా అద్భుతం అండి. తన ఓన్ స్వతహాగా తన చేత్తో చిత్రీకరించిన ఆర్ట్ ఇదంతా కూడా. आ जाएगा सेल्फी ले सेल्फी चल जाएगा. సో ఇదంతా సొంత తన చేతులతో చెక్కడం అనేది మామూలు విషయం కాదు, చాలా అద్భుతం. కొన్ని వచ్చిన ఒక దగ్గరికైనా చక్కగా చూపిద్దామనే ఉద్దేశంతో మెల్లిగా తీస్తున్నాను, కానీ లేకపోతే రపా 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 తీసుకెళ్ళిపోయాడిని. కానీ ఇవన్నీ ఎలా డిజైన్ చేశారు కూడా దాన్ని కూడా మెచ్చుకోవాలండి. మామూలుగా ఇక్కడ మనకి మీరు ఎవరు చూడలేదు, కానీ ఇక్కడ మైసూర్లో కూడా శాండ్ మ్యూజియం ఒకటి ఉండేది. మొత్తం శాండ్తో చాలా డిఫరెంట్ కల్చర్స్ని మొత్తం యావత్ మైసూర్ని చూపిస్తూ మనకి చక్కగా మ్యూజియంని అది ఆవిడ టెలికాస్ట్ చేశారు, కానీ మరి ఎవరు అది కూడా చూడలేదు. వరల్డ్స్ వన్ అండ్ ఓన్లీ మ్యూజియం ఇన్ ఎంటర్ ఇండియా అండి అది. సో మహావీరుడు ఎప్పుడు జన్మించాడన్న విషయం అక్కడ నీట్గా టెలికాస్ట్ చేశారు. అదిగోండి మహావీరుడి జన్మం అది. చూడండి ఆ తల్లి ఆ మహావీరుని ఉయ్యల్లో వేసిన సందర్భం అది. సో 100% వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే చూడండి ఆ ఇల్లు, ఆ గోపురాలు, ఆ జనము, ఆ కట్ట బట్టు అంతా అలా పెట్టడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఇంకో జూమ్ అవుట్ చేస్తాను, చూపిస్తుంది, కనిపిస్తుంది. మనకి మదర్ త్రిశాల మహావీరు తన కడుపులో పడేటప్పుడు ఉన్న సందర్భం ఇదంతా. సో తల్లి ఆ బెడ్ మీద ఉండేటప్పుడు ఆ మహావీర్ తన కడుపులో పడ్డా ఉన్న సందర్భం ఇది కనిపిస్తుంది కదా తల్లి త్రిశాల. సో అది ఏంజల్స్ కూడా అక్కడ పక్కన పైనుండి చూస్తున్నారు. ఆ సాక్షాత్తు ఆ ఏంజల్స్ అందరూ కరుణ దయతో మనకి మహావీరుడు ఆ త్రిశాల కడుపులో పుట్టాడు. ఇదంతా కూడా మనకి రాయల్ థ్రోన్ యాక్సెప్ట్ వర్ధమాన్ యాక్సెప్ట్ ఎల్డర్ బ్రదర్స్ అఫెక్షనేట్ ప్రపోజల్. సో ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ మాట్లాడుకుని చర్చ పెట్టుకున్న సందర్భం ఇది. బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం హైలైట్ అండి. ఎవరు ఎంత చేశారు కానీ ఆవిడ బ్రహ్మికళా మందిర్ బాగుంది. ఇవన్నీ అల్టిమేట్ డిజైన్స్ ఇలా పెట్టడం కూడా డ్రెస్సింగ్ ఏంటి కాస్ట్యూమ్స్ ఏంటి ఇదంతా చాలా అద్భుతం.
చూడండి, మహావీరుడికి ఒక పేదవాడు ఏదో అడిగితే ఇప్పుడు వస్త్రాలు, తన వేసుకునే వస్త్రాలు కూడా తను ఇచ్చేస్తాడు. దిగంబరుడుగా ఉంటాడు. Mama is standing in meditation in the temple of Pool. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అది ఎందుకు క్యాప్చర్ చేస్తారంటే దానివల్ల మీకు అర్థం అవుతుంది. సో ఇక్కడ నేను చూపించిన ఈ స్క్రిప్ట్కి ఆ మెసేజ్ ఏంటని మళ్ళీ నాకు వివరంగా అన్న అది చెప్పలేదు ఇది చెప్పలేదు అనుకుంటా మీరు చక్కగా చూసుకుంటారని మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ అండి. Killer Arjun Malik gets impressed by the disciple of Lord Mahavira Shet Sudarshan and once killer becomes an aesthetic of Mahavir. చూసారా, నర్రూప రాక్షసుడు కూడా మహాభక్తుడిగా మారాడు. డిజైనింగ్స్ అంతా ఇదంతా కూడా మనకి రియాలిటీ కనిపిస్తుంది. చూడండి, చాలా ఒరిజినాలిటీగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇప్పటి వరకు వెళ్ళి మ్యూజియంలు అన్నీ కూడా జైన్ మ్యూజియంలు చాలా వెళ్ళాను, కానీ అవన్నీ ఒక మోడల్ ఉన్న బంగారం ఇవన్నీ కూడా నేచర్కి సంబంధించి దిగంబరులు మహావీరుల గురించి చక్కగా వివరించారు. తన కడుపులో పడినప్పటి నుండి, త్రిశూల తల్లి కడుపులో పడినప్పటి నుండి తన మెడిటేషను మొత్తం అంతా వివరణ అంతా కూడా చాలా చక్కగా ఇచ్చారు. బాగుంది. Lord Mahavir is coming to Rajgir on a boat after crossing the river. Mahavir Rajgir వచ్చేటప్పుడు దేవుడితో సెల్ఫీలు అనేది తెక్కకూడదు. మెయిన్ నాకు వీళ్ళ దాంట్లో ఏంటంటే యూ కెన్ క్యాప్చర్ ద వీడియో బట్ యూ కాంట్ టేక్ ది సెల్ఫీ విత్ ద గాడ్. దట్ ఈస్ సంథింగ్, అది నిజమేనండి. అది కొంచెం వీళ్ళు పాటిస్తే చేద్దాం ఉంటుంది కదా. Put his father into prison and began to snatch properties from brothers. సో పైన నా ఇన్ఫర్మేషన్ ఎందుకు క్యాప్చర్ చేస్తానంటే, లేకపోతే మీకేం అర్థం కాదు నేను ఏం చూపించినా కూడా. సో ఇదంతా కూడా మహావీర్ దిగంబరులుగా ఉంటారు. దిగంబర జైన్ మందిర్ ఢిల్లీలో కూడా చాలా అద్భుతమైంది. అవ్వాలి మీరు ఎవరు చూడలేదు.
సౌత్ గయా మొత్తం అంతా కూడా ఆయుర్వేదాలు ఇవన్నీ కూడా యోగా పరిక్రమాలు ఎన్నో ఔషధాలు ఇవన్నీ కనిపెట్టిన గయా క్షేత్రం, రాజగిరి క్షేత్రం. చాలామంది రావాలి. సో రాజగిరి అనేది యూ కాంట్ కంప్లీట్ ఇన్ 1 to 2 days. ఇది కూడా నేను మెల్లి నిదానంగా ఇవన్నీ తీసేసరికి నాకు సుమారు 30 minutes నుండి తీస్తూనే ఉన్నాను. సో మ్యూజియంలో నేను ఎప్పుడు మ్యూజియంలోకి వచ్చినా కూడా విశేషం ఏంటంటే నేను ఆ మ్యూజియం అంతా తిరిగేసరికి నాకు మొత్తం మ్యూజియంలో ఉన్న ఏమేమి చూపిస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా నాకు తెలుస్తాయి. బ్యూటిఫుల్. సో నేచర్ ఇస్ బ్యూటిఫుల్. సో నో వన్ షుడ్ డిస్టర్బ్ ద నేచర్. సో మనం ఎన్నోసార్లు చెప్పుకునే వస్తాం. స్టిల్ దేర్ ఆర్ టైమ్స్ వేర్ వీ విల్ హ్యావ్ టు డిస్టర్బ్ ద నేచర్. సో బీహార్లో చెప్పడం మర్చిపోయానండి, ఇది యూ కాంట్ గెట్ ఎనీ ఆల్కహాల్ ఇన్ బీహార్. సేమ్ లైక్ గుజరాత్. బాగుంది చాలా. ఇదంతా కూడా నేచర్ని పరిగణలోకి తీసుకొని చక్కగా ఆ డైవర్సిటీ అంతా చూపించారు. ఇది కూడా మొత్తం ద హౌ మ్యాన్ కట్స్ ద ట్రీస్ అండ్ మేక్స్ ద డిఫారెస్టేషన్, రూయిన్స్ ద నేచర్. సో ఇదైతే నాకు తెలిసి లార్డ్ మహావీర్ సెడ్, మ్యాన్ ఆఫ్ మ్యాన్, ద ప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ ది ఎర్త్ అండ్ ఇన్ వాటర్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ ప్రొటెక్షన్. సో సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశుల్ని కాపాడుకోవడం మానవ ధర్మం. సో అదైతే అందరూ చేయాలి. No, I'm not. I'm from Andhra. Andhra Pradesh. Yes. You've been to Andhra Pradesh? Huh? You are from Patna? So 980 years, the Nirvana of Lord Mahavir teachings were first written down by Acharya Sheshmas Raman in Vallabhai, Gujarat. సో చక్కగా మనకి ఏంటంటే మొత్తం అలా అలంకారంలాగా మనకు అలా పెట్టేయడం కన్నా చక్కగా మెసేజ్ డెలివరీ చేశారు ఆవిడ, బ్రహ్మికళా గారు. సో నేను లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి మళ్ళీ నేను అటువైపు నుండి వచ్చి ఇవన్నీ తీయాల్సి వస్తుంది. సో బాగుందండి. ఇదంతా కూడా చూడండి, పూసలతో చెక్కారు. పూసలు ఇంకా థెర్మోకాల్ ఇంకా ట్విస్ట్ అది. సో ఇప్పటివరకు నేను చూసిన జైన్ మందిర్లో ఇది ఎక్కడ అంటే నేను మైసూర్లో కూడా ఒక మ్యూజియం చూశాను. ద మ్యూజియం విచ్ ఈజ్ ఫిల్డ్ విత్ డిఫరెంట్ ఫిషెస్ అక్వేరియంస్తో కానీ మనకి డిఫరెంట్ మాన్యుమెంట్స్తో కానీ చాలా చక్కగా ఆవిడైతే అది తయారు చేశారు. అదేవిధంగా మళ్ళీ నాకు తర్వాత శాండ్ మ్యూజియం ఒకటి, దాని తర్వాత ఇది ఒకటి, ఈ మ్యూజియం ఒకటి. డెఫినెట్లీ ఇట్స్ ఎ గూస్ బంప్స్ మ్యూజియం. డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు ద క్రియేటర్ హూ హెస్ ఎస్టాబ్లిష్డ్ దిస్ బ్యూటిఫుల్ మ్యూజియం. సో మీరు కాసేపు చక్కగా ఈ మ్యూజియం అంతా సందర్శించాక మీరు టైం ఉండేటప్పుడు అయితే బయటికి వెళ్ళి ఆ వనవిహారం అది చేసుకోవచ్చు. చక్కగా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేస్తూ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి టైం అయితే అక్కడ స్పెండ్ చేయండి. ఇదైతే మనకి సాయంత్రం పొద్దున్న 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ చక్కగా ఈ మ్యూజియం చూసేసి మనకు అక్కడ ఉన్న ఆలయంలో ఉన్న పరమార్థం దర్శించుకొని ఈ మ్యూజియం చూసుకొని చక్కగా టైం అయితే స్పెండ్ చేసుకొని మళ్ళీ రాత్రి బాగానే టైం ఉంటే యాక్టివిటీస్ చేసుకొని అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఒక్క జూమ్ కూడా చేస్తున్నానండి. సో ఇవే మ్యూజియం విశేషాలండి. ఇది ఇక్కడ నుండి నేను ఇది చాలా కష్టపడి చాలా యాంగిల్స్లో పెట్టి తీశాను. Yeah, I'm a vlogger. Yes. My name is Indian Bush. సో చాలా బాగుంది మ్యూజియం అయితే, చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడే ఒక ఆవిడ కూడా అడిగారు ఏంటి బ్లాగ్ చేస్తున్నావా అంటే చెప్పాను ఎస్ ఐ డూ బ్లాగింగ్ అని. సో ఇంతేనండి, మనకి అంతా కూడా మ్యూజియంలో ఉన్న డిజైన్స్ కూడా తను స్వయంగా చేశారు.
ఇది బయట ప్రాంతం అంతా ఇది ఉండి ఇవన్నీ చూపిస్తాను చూడండి. సో చాలా బాగుంది. చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి ఈ వీరయాత్ర దగ్గరికి వచ్చి చక్కగా అయితే ఫస్ట్ దైవ దర్శనం చేసుకొని చక్కగా మ్యూజియం చూసుకొని చక్కగా మీ టైము చక్కగా ఒక రోజంతా గడిచిపోతుంది. ఇది ఒక చిన్న 3D పెయింటింగ్ చూడండి. మొక్కలు కూడా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఎంత చక్కగా చెక్కారు, అంత చక్కగా చెక్కారు. మట్టి ఏనుగు పాత్రలో అదొక డిజైన్, దానిలో మొక్కలు పెట్టారు. బాగుంది. అంత ప్లేస్ అంతా కూడా వైబ్రెన్స్ అంతా బాగుంది. అక్కడ కేవ్ ఉంది, ఆ కేవ్ దగ్గర చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ ద డే. సో నేనైతే ఇప్పుడు అది హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళగలదా లేదని అయితే తెలియదు. సో బుక్స్ ఏమైనా కావాల్సి నువ్వు తీసుకున్నాను. అది చాలా బౌద్ధ పుస్తకాలు అయితే ఇంటికాడ నేను ఆల్రెడీ కొనేసి ఉన్నాను ఎక్కడ పడితే అక్కడ. సో కాకపోతే నాకు సొంత గృహం అనేది లేదు కాబట్టి ప్లేస్ అనేది లేదు. మొన్న ఒక పెయింటింగ్ అయితే కొన్నాను, చెప్తారేమో మీరు నవ్వుతారేమో, 5,000 పెట్టుకున్నాను అది. సో ఇవే జైన్ మ్యూజియం విశేషాలండి. మనకు చాలా చక్కగా ప్రతి ఆర్ట్స్ కూడా తను స్వయంగా స్వతహాగా తను చేసి అవన్నీ అమర్చి చక్కగా ప్రజలందరికీ కూడా జైనిజం గురించి చక్కగా తెలియజేశారు. మహావీర్కి చిన్ననాటి పుట్టుక నుండి మనకి త్రిశాల గారు వీళ్ళందరూ గొప్పతనం కూడా ఇక్కడ తెలియజేశారు. చిన్నప్పటి నుండి మనకి ఎవరికి తెలియని విషయాలు కూడా మనకి చక్కగా ఈ మ్యూజియంకి వస్తే చక్కగా ఒక 10-15 నిమిషాల్లో మనకు మొత్తం చరిత్ర అంతా తెలుస్తుంది. సో ఈ వీరయాటన్ అనేది ప్రాంతం చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా చాలా బాగుంది. సో మొదట మనకి మందిరం ఉంటుంది, మందిర్ తర్వాత చక్కగా ఈ కళామందిర్ ఉంది కదా, ఆ కళామందిర్ చూసుకొని చక్కగా టైం అంతా స్పెండ్ చేసుకొని చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మీరు కాలక్షేపం రోజంతా చేసుకోవచ్చు. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వీరయాటన్ జైన్ మందిర్ అండి. నాకైతే సమయం అనేది ఇక్కడ ఉండాలన్నా కూడా నాకు సమయం అనేది లేదు కాబట్టి నేను ఐ హ్యావ్ టు గో అండ్ విజిట్ దిస్ తపోవన్. సో తపోవన్కి వెళ్ళి అక్కడ ఉన్న హాట్ స్ప్రింగ్స్ అన్నారు, ఈ హాట్ స్ప్రింగ్స్ని చూసేసి ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ కవర్ దిస్ శాంతి స్తూప. ఇఫ్ నాట్ I will come back to Bihar once again when I will start traveling in 5-6 months. సో నవంబర్లో అయితే మళ్ళీ వస్తాను కాబట్టి సో అప్పుడైతే చక్కగా మనకు టైం అనేది మనకు జాబ్ ఉండదు కాబట్టి చక్కగా టైం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా అన్నీ కవర్ అయితే చేస్తాను. ఫర్ నౌ బై టేక్ కేర్. సో అదే వీరయాతన్ మనకి చక్కగా మీరు బండి కానీ తెచ్చుకుంటే, నేను బండి అయితే తెచ్చుకుంటాను నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు. చక్కగా బండి వేసుకుని ఒక రౌండ్ అనేది రింగ్ రోడ్లో వేసినట్టు వేస్తాను. ఏకపోతే లాభం లేదు, ఎందుకంటే రాజకీయ అంతా కూడా ఒక దుక్కున ఉన్నాయి, ఇంకో దుక్కున లేవు కాబట్టి బండి మీద అయితే ఆర్కియాలజికల్ సైట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. సో బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది మ్యూజియం అయితే. ఆ దండాలు పెట్టాలి ఆ మాతకి. సో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సో ఇక్కడ నుండి అయితే బాయ్ అండి. చిన్నపిల్లలందరూ వస్తున్నారు, స్కూల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ జైన్స్ కానీ వీళ్ళు కానీ మన భారతదేశంలో ఉన్న ప్రతి రిలీజన్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా వచ్చి మహావీర్ గొప్పతనం అనేది మనకి ఆ మహానుభావుడి గురించి చిన్నప్పటి నుండి మనకు పుట్టుక నుండి చనిపోయేదాకా మొత్తం అంతా కూడా అక్కడ మనకి చక్కగా వివరించారు. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వీరయాతన్ జైన్ మ్యూజియం. బై టేక్ కేర్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.